పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే పుండు మీద కారం చల్లటం కదా. ఆయన ఏమంటాడు, రాగి బిందె ఒకటి ఉంది, అందులో బంగారం తీసుకొచ్చి కల్తీ కలుపుతామా అంటాడు. అంటే రాగి బిందె అనేది లడ్డను, బంగారం పంది కొవ్వా? కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు ఇవి. ఒకటి. రెండోది, పంది కొవ్వు 1400 రూపాయలు, ఇదైతే లడ్డు ఉందో 320 రూపీస్ అన్నాడు. అవగాహన రాహిత్యం. మీరు చెక్ చేయండి నెట్లో. పంది కొవ్వు ఆయిల్ ఏదైతే ఉందో 75 రూపీస్ మినిమం, 140 రూపీస్ మ్యాక్సిమం. 140ని 1400 అన్నాడు. అంటే అవినీతిలో భాగం అయిపోయి డిఎన్ఏలో బ్లడ్లో ఉండేసి 140ని 1400 చేసాడు. ఒకటి. ప్రజలు తప్పుదో పట్టడమేనా కాదనుకుంటున్నాను నేను. జగన్ రెడ్డి మీద నెత్తి మీద నుప్పులు పోస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఏమన్నా చెడిపోయి వాడి మీద బ్లేమ్ చేయాలి జగన్ రెడ్డిని అని ఏమన్నా ప్లాన్ ఉందో మనం తెలదగా. వైజాగ్లో ఏమన్నా భూములు ఇస్తానంటే ఇవ్వకుండా ఎక్కొట్టేయడం. లేకపోతే ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల జగన్ రెడ్డి బ్లేమ్ అయ్యే అంశం కాదా ఇది? పందికోను లడ్డు దీంతో పోలుస్తాడా? ఈ పోలికి ఎక్కడిది? అది కూడా 1400 అని చెప్తాడా? అది సంబంధం ఏంటి? ఇంకోటి, దేవుడిని అపవిత్రం, భక్తులను అపవిత్రం, ఇంకొకటి ఉందనుకోవచ్చా? హిందూ ధర్మాన్ని కిల్ చేసే కుట్రాన్ని కొంతమంది హిందూవాదులు అంటున్నారు. నేనేమంటా అంటే, ఇదేదైతే లడ్డు రాగితో పోల్చాడో, 1 కేజీ లడ్డులో 1 కేజీ పంది నూనె వేయరు, అవశేషాలు అంటారు దాన్ని. అవశేషాలు. ఈ రేటుకి కానీ, ఈ పాలకి కానీ, కంపారిజన్కి కానీ అసలు ఇంకా రెచ్చగొట్టే ప్రకటనలు ఆయన చేయటం. ఈ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్లో కోర్టులోకి ఎందుకు సుబ్బారెడ్డి వెళ్ళాడు? నన్ను ఎంక్వైరీ చేయండి, నిజాలు తేల్చండి అని అనాలి కదా. ఎంక్వైరీ చేయొద్దు, ఆపండి అని ఎందుకు కోర్టుకు వెళ్ళాడు? రెండోది, సుప్రీంకోర్టులో పొన్నమోలు సుధాకర్ రెడ్డి చేత ఎందుకు పిటిషన్ ఫైల్ చేయించారు? అంత అవసరం ఏంటి? అంటే ఈ విషయాన్ని భారతదేశం మొత్తం తీసుకెళ్లాలా? ఎందుకు తీసుకెళ్లాలంటే నేనేమనుకుంటా అంటే, గతంలో పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో కవిత లిక్కర్ కేసులో జైల్లో ఉన్నప్పుడు ఇట్లానే భారీ ఎత్తున బ్లేమ్ గేమ్ జరిగి, ప్రచారాలు జరిగి, మీడియా మొత్తం ఫోకస్ అయ్యి బదనాం చేసే కార్యక్రమంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, ఈ ప్రచారాలు ఆపేయండి, ఇక నుంచి కామెంటే చేయొద్దు, ఎవరు ఏం మాట్లాడొద్దు అంది. ఆ వ్యూహంలో భాగంగా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంకెవరు మాట్లాడొద్దు అనే తీసుకొస్తానికి వెళ్ళాడా? వెళ్తే మరి పోలిక పెట్టి జగన్ని బ్లేమ్ చేసే గేమ్ ఎందుకు జరిగింది? రెండోది, తప్పు మీద తప్పు చేయటం ఆపకుండా నిన్న మాజీ మంత్రివర్యులు జబర్దస్త్ రోజా గారు ఒక పోల్ నిర్వహించారు ఆమె స్వయంగా. ఆ పోల్లో 2 క్వశ్చన్స్ వేశారు. తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం అవటానికి, ఇందులో అవినీతి జరగటానికి ఇంత ప్లాన్ చేసి కుట్ర పన్నింది జగన్ గవర్నమెంటా, కొత్తగా ఫామ్ అయిన ఎన్డీఏ గవర్నమెంటా అని ఒక పోల్ నిర్వహించింది, ఒక క్వశ్చన్ వేసింది. 80% ఓట్లు దాంట్లో ఏమొచ్చినాయి అంటే జగన్ గవర్నమెంటు బాధ్యుడు అని వచ్చింది. రెండోది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పరిపాలన బాగుందా, పాత గవర్నమెంట్ పరిపాలన బాగుందా అంటే 77% ఇప్పుడున్న పరిపాలన బాగుంది అని మాజీ మంత్రి వాళ్ళు రోజా కండక్ట్ చేసి ఈరోజు రిలీజ్ చేసిన పోల్ సర్వే అది. అంటే జగన్ రెడ్డిలో ఇంకా వీళ్ళు నుప్పులు పోస్తున్నారు, ఆయన ఇంకా పతనం చేసి బదనాం చేస్తున్నారు వాళ్ళ మనుషులే. ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి రోజుకొక రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వడం ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి.